పక్కా ప్లాన్తోనే హత్య చేసి పోలీసులని తప్పుదారి పట్టించాడని ఆరోపిస్తుంది సహస్ర ఫ్యామిలీ. తన కూతురిని చంపిన బాలుని వదలకూడదని డిమాండ్ చేస్తోంది. బ్యాట్ కోసమే వచ్చి హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. నేనే షాకింగ్, మొత్తం ఆల్ ఓవర్ మొత్తం అందరు షాకింగ్లో ఉన్నారు. వాడు ఏంది, వాడు అసలు క్రిమినల్ మైండ్ ఏంది, వాడు రాసుకొని చంపడం ఏంది నాకే అర్థం అవుతలేదు. అది డబ్బులు తీసుకెళ్తే మా పాపని చంపిండు, న్యాయం జరగాలి. నాకు పాపని చంపిండు వాడు మాత్రం ఉండొద్దు. ప్రాణానికి ప్రాణం కావాలి. వాడు మాత్రం బాలుడని గుర్తించకండి. ప్రభుత్వానికి చెప్తున్నా, మీకు చెప్తున్నా, చట్టానికి చెప్తున్నా. వాడు మాత్రం బాలుడు కావాలి. తల్లిదండ్రులు కూడా శిక్షించాలి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది. ఒకటి పెంపకం కూడా కావాలి. ఒకటి ఇక్కడ ఏం అసలు నేను ఎట్లయితే బాధపడ్డానో ఆ తల్లిదండ్రులు అట్లా బాధపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు కావాలి, నాకు శిక్ష కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి. న్యాయం ఎలా జరుగుతుంది అంటే వాడు నా పాప ఎట్లయితే ఇదైపోయిందో అట్లా జరుగుతూనే నాకు న్యాయం జరుగుతుంది అని నేను మనస్ఫూర్తిగా, నా బిడ్డ కూడా శాంతిస్తుంది. అప్పుడు నేను శాంతించినట్టే. అది నాకు కావాలండి. ఇంకో విషయంలో ఏది చేసినా ఏది చేయకపోయినా నా పిల్లోడికి మా ఆయనకి ఏమైనా కూడా ఇక్కడే కాల్చుకొని చచ్చిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నానండి. నేను చెప్తున్నాను.